మహాభారతంలోని దానవీర శూరకర్ణ కర్ణుడి యొక్క పాత్ర గురించి తెలుసుకుందాం వినండి. కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. కుంతికి కుమారుడు, కానీ ఆమె పాండురాజుకి భార్య కాకముందే కర్ణుడు పుట్టాడు. ఎలాగో చెప్తాను వినండి. కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రంతో సూర్య భగవాన్ని ప్రార్థించగా కనక కవచ కుండలాలతో వెలిగిపోతూ కర్ణుడు జన్మిస్తాడు. కానీ పెళ్లి కాకముందే కుమారుడు ఉన్నాడని తెలిస్తే లోకంలో నన్ను అందరూ ఏమనుకుంటారు అని భయపడి కుంతీదేవి కర్ణుణ్ణి ఒక పెట్టెలో పెట్టి నదిలో వదలగా అధిరథుడు రాధ అనే దంపతులకు దొరకగా అతన్ని పెంచుకుంటారు. అందుకే అతనికి సూతపుత్రుడు రాధేయుడు అంటారు. కర్ణుడు పరశురాముని వద్ద విద్య నేర్చుకున్నాడు. అది ఎలా అంటే, ఒక బ్రాహ్మణ వేషంలో కర్ణుడు పరశురాముని వద్దకు వచ్చి విద్యను నేర్చుకున్నాడు. కానీ తనకు నిజం తెలిసి, నీవు అబద్ధాలు చెప్పి నా దగ్గర విద్య నేర్చుకుంటావా అని కోపంతో పరశురాముడు నేను నేర్పించిన విద్యనంతా మర్చిపోగాక అని శాపం ఇస్తాడు. కర్ణుడు పాండవరాజు వైపు అయినప్పటికీ కౌరవుల వైపే ఉన్నాడు. ఎందుకంటే దుర్యోధనుడికి కర్ణుడికి మంచి స్నేహం ఉంది. అలాగే ఎన్నో దానాలు చేసేవాడు. ఒకరోజు ఇంద్రుడు అర్జునుడి ప్రాణాలు కాపాడడానికి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కర్ణుడి కవచకుండలాలను దానంగా అడిగినప్పుడు ఏమీ ఆలోచించకుండా దానం చేశాడు. అసలు కర్ణుడు ఎలా మరణించాడంటే చెప్తాను వినండి. అలాగే కర్ణుడు ఒక బ్రాహ్మణుని యొక్క శాపాన్ని కూడా గురి అవుతాడు. యుద్ధ సమయంలో కర్ణుడి యొక్క రథచక్రం భూమిలోకి కుంగిపోయింది. అప్పుడు ఎంత ప్రయత్నించినా రథచక్రం పైకి రాలేదు. ఎందుకు రాలేదు అంటే, ఒక బ్రాహ్మణుడు ఇచ్చిన శాపం వలనే ఆ రథచక్రం బయటికి రాలేకపోయింది. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి కర్ణుని చంపేయు అని, ఇది అసలైన సమయం అని చెప్తాడు. దాంతో అర్జునుడు అత్యంత శక్తివంతమైన మహాస్త్రాన్ని ఎక్కుపెట్టి కర్ణుడిపై గాంధీవాన్ని లాగి వేస్తాడు. అప్పుడు అది నిప్పులు కక్కుతూ వచ్చి కర్ణుడి యొక్క శిరస్సు ఖండించింది. ఈ విధంగా కర్ణుడు మరణిస్తాడు. సో ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.